30 సైజ్ బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఓపెన్స్ రెండు మన వైపుకు ఉండే విధంగా చూసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అదే బ్యాక్ పార్ట్ని క్రాస్గా మూలకు పెట్టాలి. అలా మూలకు వేసి నార్మల్ కటింగ్ అయితే మనము స్ట్రైట్గా వేయచ్చు, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మూలకు వేయాలి. ఇప్పుడు మనము హెమ్మింగ్ కోసమని నేను 1 ఇంచ్ తీసుకున్నాను కదా, ఆ 1 ఇంచ్తో కలిపి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫోల్డ్ చేయాలి. మనము ఎగ్జాక్ట్గా చుట్టూ అదే విధంగా మార్క్ చేసుకొని 3 ఇంచెస్ తగ్గించుకోవచ్చు. అలా కాకుండా నేను బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేస్తున్నాను 3 ఇంచెస్. చూడండి, అర్థమవుతుంది కదా. వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ చూసి మీరు బ్లౌజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ను మనము సాగదీయకుండా స్ట్రైట్గా పట్టుకొని నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ లైన్ మీదకి వచ్చింది. నేను ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకుంటున్నాను, ఖర్చు కోసం కావాలని చెప్పేసి. ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచ్ తీసుకొని అక్కడి నుంచి మనము డాట్కి, ఫ్రంట్ డాట్కి ఎంత కావాలో అంత మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనము షోల్డర్ ఖర్చు కోసం వదిలేసి ఫ్రంట్ పార్ట్లో మనము ఉక్సులు పట్టి వైపుకి వెళ్ళి మనం మెడ ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకొని కరెక్ట్గా మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ పైకి కుట్టు కోసం అన్నట్టుగా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చూడండి. అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి కటింగ్స్, ఎలాంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి, ఇలా మార్క్ చేసుకున్నాక మనము మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, మెడ పీసులు, క్రాస్ పట్టీలు అన్నీ 1 by 1 నేను ఈ షార్ట్ వీడియోలో ఈ బ్లౌజుకు సంబంధించి 30 సైజు బ్లౌజు మొత్తం నేను షార్ట్ వీడియోలో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు అన్నీ చూడండి. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మనము మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మనము ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. గుర్తుండడం కోసం అలా కట్స్ అయితే ఇచ్చుకున్నాను చూడండి.